నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను వెదర నుంచి వచ్చిన సార్. నా భర్త మీద ఇట్లా ఫేక్ కేసు పెట్టిరు సార్. నా భర్త ఏం చేయకున్నా సార్ మా ఆటో వాళ్ళు కొట్టిరు సార్. ముందు మా ఆటో వాళ్ళు కొడితే మేము కేసు పెట్టిన సార్. కేసు పెట్టిన తర్వాత వాళ్ళు 2 రోజుల తర్వాత మా మీద నా భర్త రేపు చేసిన కేసు పెట్టిరు సార్. మేము ఏం చేయలేదు సార్. మీరు దేనికంటే మేము దానికి ఒప్పుకుంటాం సార్. మేము వేడికి రమ్మన్నా కానీ మేము టెస్టులు చేయించుకుంటుంది కదా సార్. మీరు ఏ శిక్ష చేసినా మేము భరిస్తాం. కానీ అన్యాయంగా మా మీద ఇప్పుడు మా ఆడపిల్లలు ఉన్నారు సార్. మాకు అన్యాయంగా మా పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా ఇప్పుడు మా మీద కేసు పెట్టిరు సార్. మా ఇజ్జత్ మనం తీసిరు. మమ్మల్ని కులంలో ఆడ ఊళ్ళో ఉండకుండా చేసిరు సార్. మమ్మల్ని అన్యాయంగా ఇప్పుడు మమ్మల్ని టీవీలలో ఫోన్లలో పెట్టి మా ఇజ్జత్ మనం తీసిరు సార్. వాళ్ళని ఊకోదు. మా మీద ఎట్లా ఫేక్ కేసు పెట్టారు వాళ్ళు అన్యాయంగా పెట్టిరు. మమ్మల్ని ఇంటికాడ ఉండనిత్తలేరు సార్. మమ్మల్ని ఇంట్లో కూర్చొని ఉండనిత్తలేరు. రోజు తిట్టుడు మమ్మల్ని అస్సలు ఇంట్లో ఉండనిత్తలేరు. మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు వాళ్ళు. తల్లి పిల్లలు 5, తల్లి 3 బిడ్డలు, ఆ కొడుకు 5. సొంత చాచ బిడ్డనే, సొంత చిన్నవా బిడ్డనే వేరేటోళ్ళు కాదు సార్. వేరేటోళ్ళు ఎవరో తెలియని అమ్మాయి, తెలియని అబ్బాయి కాదు, సొంత అన్నయ్య పక్క ఇంట్లో సొంత అన్న చిన్నప్పటి కలిసిమెలిసి ఉన్నా కానీ కలిసిమెలిసి ఉన్న అందరి మీదనే రేపు కేసు పెట్టింది సార్. మీరే కఠిన చర్య తీసుకోవాలి సార్. వాళ్ళకి మాత్రం జైలు శిక్ష పడాలి సార్. మేము ఇంకోటి ఏం కోరుకోవాలి. మా ఇజ్జత్ వేది మా మారం వేది సార్. నా బిడ్డకు నేను మొన్న పెళ్లి చేసింది సార్. వాళ్ళ కూడా నా బిడ్డ అత్తగారు కూడా మా ఇజ్జత్ మనం ఏం లేకుండా వేది సార్. మాకు న్యాయం కావాలి సార్. నాకు ఇంకో బిడ్డ పెళ్ళికి సార్. మా ఇంటికి ఎవ్వరు రాకుండా మా ఇజ్జత్ మనం తీసేది సార్. మా ఫోన్లలో పెట్టి ఈ ఫోన్లలో పెట్టిన దానికి మాకు మాత్రం న్యాయం కావాలి సార్. న్యాయం కావాలి. నా భర్తకి ఏ పక్షి చేసినా మేము ముందుకు వస్తాం సార్. మేము ఏడికంటే అడగస్తాం. నా భర్త చేయలేదు నేను చేసినాను అంటే మేము దేనికంటే దానికి సంపూర్ణంగా మేము ఒప్పుకుంటాం సార్. కాకపోతే మాకు ఇప్పుడు ఫోన్లలో పెట్టినందుకు మాత్రమే మాకు చర్య కావాలి. ఫోన్లలో ఎందుకు పెట్టిరు రేపు కేసు పెడితే ఇప్పుడు మీరు టెస్ట్ చేయించుకోరు. అన్ని టెస్టులు చేయించుకొని టెస్ట్ వచ్చినాక మీరు ఏ శిక్షణ అనే వేయరు. కానీ అన్యాయంగా ఇప్పుడు మమ్మల్ని ఫోన్లలో టీవీకి ఎందుకు ఎక్కించారు. మా ఇజ్జత్ మనం తీసిరు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ ముంగట మా ఇజ్జత్ పోయింది. నా బిడ్డ అత్తగారు ముంగట మా ఇజ్జత్ మనం ఏం లేకుండా వేయి సార్. మాకు మాత్రం న్యాయం కావాలి. వాళ్ళు 5 అరెస్ట్ కావాలి సార్. 5 తల్లి 5 కలిసి మాకు మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది సార్. తల్లి 5 కలిసి మమ్మల్ని హింస పెడుతుంది. మాకు మాత్రం న్యాయం కావాలి సార్. నా పేరు అహ్మద్ పాషా, మాది వెదర. నా మీద కేసు జరిగింది, రేప్ కేసు జరిగింది. నా మీద వేరే ఛానల్లో నా మీద దుష్ప్రచారం అవుతుంది. దాంతో నేను మానసికంగా గురింగిపోతున్నా. మా ఇంట్లో గురింగిపోతున్నారు. మా లేనిపోని ఆరోపణలు చేశారు. నాదే ఆటో ధ్వంసం అయింది. నేను ఫస్ట్ పిటిషన్ ఇచ్చిన. ఆ పిటిషన్కు ఎఫ్ఐఆర్ అయింది. దానికి ఎఫ్ఐఆర్ అయినందుకు కౌంటర్గా నా మీద లేనిపోని ఎలిగేషన్ చేసి రేప్ కేసు అని పెట్టారు. రేప్ కేసు అని పెట్టి నన్ను పరిచయం చేస్తారు. నా మీద ఎఫ్ఐఆర్ చేయించి ఎస్ఐ సార్ని ఒత్తిడి చేస్తారు. అరెస్ట్ చేస్తలేరు, అది చేస్తలేరు అని సిపి దగ్గర పోతారు, డిఎస్పీ దగ్గర పోతారు, సిఏ దగ్గర పోతారు. ఒత్తిడి చేసి లోపడేయాలి అని చెప్పి అని చెప్తారు. నేను చేయలేదు. నేను దేనికైనా సిద్ధమే. నేను తప్పు చేసినట్టయితే నన్ను ఎన్కౌంటర్ చేయొచ్చు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అదే విషయం చెప్పడానికి సిపి దగ్గరికి వచ్చినాము. మా కులస్తులు అందరూ వచ్చినారు. నాకు సపోర్ట్గా మా గ్రామస్తులు అందరూ వచ్చినారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నిన్న వచ్చిన న్యూస్ అది ఫేక్ న్యూస్. అది ఇలాంటి ఇంతకుముందు కూడా మా పెద్దనాన్నని మా చిన్నబాబుని సుకురుద్దీన్ని మేమే మా కులస్తులు మా పాలోళ్ళు అందరూ చంపినామని చెప్పి మా మీద లేనిపోని అన్ని వాళ్ళు ఆరోపణలు చేశారు. అది ఫేక్ అని తేలింది. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ అమ్మాయిని, చిన్న అమ్మాయిని 3-4 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసారని పిటిషన్ ఇచ్చి అది హంగామా చేశారు. అది ఫేక్ అని తేలింది. ఇప్పుడు 3వది నా మీద పెట్టారు. ఇది ఏం చేస్తారో తెలియదు. దానికి వీళ్ళు అనవసరంగా వాళ్ళు మమ్మల్ని పరిశాన్ చేస్తారు. మాకు మానసికంగా ఇబ్బంది చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం అంతా మొత్తం ఇలాగనే ఉంది. పెద్ద సైకో కుటుంబం అది. వాళ్ళ కుటుంబాలు అందరూ ఆ షమీన్ కావచ్చు, ఆ షాహిదా కావచ్చు, ఆ షాకిరా, షైనాసు, వీళ్ళందరూ సైకో, సఫియా, వీళ్ళందరూ పెద్ద సైకో సార్. ఊళ్ళే వీళ్ళకు డాక్టర్ చెకప్ చేయించేయాలి, సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. సిపికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. సిపిగా అన్నారు మేము సరే ఉన్న విషయం దాన్ని విచారణ చేసి ఎవరిది తప్పు అయితే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాము అని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.